జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 21 తారీఖు శనివారం, క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. సూర్యోదయం ఉదయం 6:26 మొదలై సూర్య అస్తమయం 5:30 తిథి బహుళ షష్ఠి, పగలు అంటే మధ్యాహ్నం 1:19 వరకు, తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం వచ్చేసి ఉబ్బ పూర్తిగా ఉంది. యోగం ప్రీతి యోగం. అది ఆ ప్రీతి యోగం ఆయుష్మాన్ ఎప్పటివరకు అంటే 8 గంటల రాత్రి 8:35 తదుపరి. అయితే కరణం వచ్చేసి ఈ రోజున వణిజీకరణం ఉన్నది. అంతే, వణిజీకరణం ఉన్నది. అది ఎప్పుడంటే పగలు 1:19 శుభ సమయం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటలకు మొదలై 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 మొదలై 3 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటలకు మొదలై 7:36 వరకు. వర్జ్యం సాయంత్రం అంటే మధ్యాహ్నం కింద వస్తుంది మనకి 2:23 మొదలయ్యేసి 4:07 వరకు. అలానే అమృత గడియలు రాత్రి 11:57 మొదలయ్యేసి 1:36 వరకు ఉంటుంది. అంటే మనకి 22వ తారీఖు వరకు కూడా ఇది వస్తుందన్నమాట. అంటే అర్ధరాత్రి వస్తుంది కాబట్టి ఇది. అయితే ఈరోజు మనకి గ్రహస్థితి 12 రాశుల వారికి గ్రహస్థితిని చూసినట్లయితే కనుక మొదటిగా మేషరాశి. మేషరాశికి ఈ 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖున అంటే గ్రహరీత్యా గ్రహస్థితులన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చాలా గొప్పగా ఉందని చెప్పవచ్చు. మనము రోజులు మొదలుగానే అంతా బాగుంటుందని అనుకుంటాం. కానీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆకలితోనో, గ్యాస్ ట్రబుల్తోనో, లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఆహార విషయంలో జాగ్రత్తలు చూసుకోవాలి. ఇంటి ఫుడ్ చాలా మంచిదని చెప్పొచ్చు. బయట తినేవాళ్ళు ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మాత్రం సూచిస్తుంది. ఎందుకంటే బుధ భగవానుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేషరాశి మీద అంత మక్కువ, అంత అనుగ్రహం కనిపించేలా లేదు. కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ఈరోజు కనుక గ్రీన్ కలర్ వస్త్రాలు వేసుకోవడం వలన చాలా మంచి జరిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఎందుకంటే బుధ భగవానుడు తక్కువ చూపు మన మీద ఉండటం వల్ల ఈ గ్రీన్ కలర్ వస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి రాశిపరంగా నక్షత్రపరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైనా ఆల్రెడీ స్టోన్స్ కానీ ఏమైనా పెట్టుకొని ఉంటే ఈ మేర ప్రయత్నం కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. లేదంటే కనుక గ్రీన్ కలర్ వస్త్రాలు కనుక ఈరోజు ధరించినట్లయితే మరింత అదృష్టం ఉండేలా కనిపిస్తుంది. ఆ బుధ భగవానుడి యొక్క కృపా కటాక్షాలు కూడా మీ మీద ఉండేలా ఉన్నది. అయితే ఎక్కడైనా మనీ సర్క్యులేషన్ బిజినెస్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు నష్టాల బారిట పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానివ్వండి, ఆన్లైన్ బిజినెసెస్ కానివ్వండి, బెట్టింగ్స్ కానివ్వండి, అంతగా మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేలేవు. కాబట్టి ఈ మేర మీరు డబ్బు పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే ఆ మేర ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి జరిగేదానికి అదృష్టం ఉంది. అలానే మనకి వృషభ రాశి ఈరోజు 21వ తారీఖు డిసెంబర్ నెల. అయితే ఈరోజు వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి ఈరోజు కొంతమేర బాగుందని చెప్పొచ్చు. అయితే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆదాయాలు, లేదా స్కూలు కాలేజీ నుంచి వచ్చేటువంటి ఏదైనా సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా ఉండేలాగా ఆస్కారం ఉంది. ఏదైనా కార్యక్రమం అంటే సన్మాన సత్కార కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి దానికి ఆస్కారం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక చాలా బాగుండే అవకాశం ఉన్నది. అలానే కనుక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హౌసెస్ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ ఏదైనా కొనాలనుకుంటే కనుక ఆ మేర ప్రయత్నం ఈరోజు చేయండి. తద్మేర మీకు అవకాశం బాగుంటుంది. అయితే మీకు పొలాలు ఎట్లా అంటే ఫామ్ ల్యాండ్స్ ఏదైనా పంటలు వేసుకోవాలనుకున్నటువంటి రైతులు కూడాను కొంతమేర దిష్టి భావం ఉంది. కాబట్టి ఆ మేర మైలుతుత్వం కానివ్వండి, ఇంగువ లేదా తెల్ల ఆవాలు, లేదా మనకి సాంబ్రాణి, గుగ్గిలం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వీటిని అన్నిటిని నవధాన్యాలు కూడా అండి ఇవన్నీ కూడా కలిపేసి కనుక మీకు ఇందులో ఏదైతే దొరుకుతుందో ఇవన్నీ కూడా కలిపేసి ఆ ఉదయించే సూర్య భగవానుడికి కనుక చూపించేసి ఆజ్ఞ వదిలేసి, ఒక గ్లాసు వాటర్ని ఆజ్ఞ వదిలేసి కనుక ఇవన్నీ సూర్య భగవానుడికి చూపించి అవి తీసుకెళ్ళేసి మీరు వేయాలనుకున్నటువంటి పంట పొలంలో వేసినట్లయితే కనుక తద్మేర దిష్టి దోషం పోయేసి మీరు వేయాలనుకున్న పంట అంతా కూడా చాలా బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర వృషభ రాశి
వాళ్ళందరూ కూడా ఈ మేర ప్రయత్నం చేయండి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి ఈరోజు కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంది. ఎక్కడైనా పాత మీకు స్నేహితుల నుంచి కానీ లేకపోతే పాత శత్రువులు కానీ మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి తత్మేర వాళ్ళతో కొంచెం మేర మీరు జాగ్రత్త వహించుకోవాలి. ఈ జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అయితే మీకు ఎట్లా ఉంటుందంటే ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు, అశాంతికి దూరమయ్యేదానికి ఉంటుంది. మీకు వెసులుబాటు అనేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంది. ఇంట్లో కూడా గొడవలయ్యే అవకాశం ఉంది. మీకు ఫైనాన్షియల్గా కొంచెం మేర ఇబ్బంది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసేటువంటి దానికైతే ఎక్కువగా లేదు. అయితే మీకు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఎక్కడో మీరు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు కానివ్వండి, ఏదైనా వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెడితే కానివ్వండి, అవి కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఎవరో తెలియని వ్యక్తి మీకు వెనక నుంచి సపోర్ట్ లేకుండా మీతో పాటు ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ని కానివ్వండి, మీకు తెలియని వ్యక్తుల్ని కానివ్వండి నమ్మేసి పెట్టుబడులు పెట్టేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ మేర మీరు పెట్టుబడి పెట్టేదానికి ఉండదు. మీకు డబ్బు మాత్రమే వసూలు చేసుకుని పాత అప్పులు ఏమైనా ఉంటే కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మీకు గ్రామ దేవతలు కనుక ఉంటే ఈ గ్రామ దేవతల దగ్గర కళ్ళు సాకా అని కనుక మీరు ఈరోజు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉండేదానికి, ఆ శత్రు భయం నుంచి కూడా బయటికి పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంతమేర డబ్బు ఆదాయం వస్తుంది. ఇంట్లో మీకు తెలియకుండా ఇంట్లో వాళ్ళు మీకోసం అని చెప్పేసి దాచినటువంటి ధనం కూడా మీకు ఈరోజు ఇచ్చేసి కొత్తగా ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంతకాలంగా చూసుకున్నట్లయితే కనుక కొంత ఖాళీగాను, జాబులేం లేకుండాను, సడన్గా జాబులు పోయి ఉండే విధంగా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు కనుక వెసులుబాటు కనిపిస్తూ ఉంది. ఏదైనా వీసా సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, వీసాకి సంబంధించినటువంటి వర్క్స్ కానీ ఉంటే చేసుకునేదానికి బాగుంటుంది. అయితే మనకి ఈరోజు కనుక మీరు ఈ వీసాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కానివ్వండి, దానికి అటెండ్ అవ్వకపోయినా దానికి సంబంధించిన వర్క్లు ఏమైనా ఉంటే కూడా మీరు పూర్తి చేసుకుంటే కొంతమేర మీకు అదృష్టం ఉందని చెప్పొచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరింత మంచి జరిగేదానికి అవకాశం, ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే కనుక ఎప్పటి నుంచో బాధలతో మీరు ఉండి భయపడుతూ ఉంటే కనుక శత్రు భయం కానీ, మీకు చుట్టాల్లో నుంచి శత్రువులు కానీ ఉన్నట్టు మీకు అనిపిస్తే కనుక, అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు గత కొంతకాలంగా భార్యాభర్తలతో కూడా విడబాటు కనిపిస్తుంది కొంతమందికి. వీళ్ళందరికీ కూడా ఈరోజు కనుక రాహువు కేతువు పూజ చేయించుకున్నట్లయితే, లేదా ఒక రాగి సంబంధించినటువంటి రూపు, అలానే వెండికి సంబంధించినటువంటి రూపు కనుక ఏదైనా మీకు నచ్చిన దేవాలయాల్లో కనుక దానం చేసినట్లయితే, ఏదైనా బ్రాహ్మణోత్తముడికి దానం చేసినా కూడా మీకు ఆ మేర ఏదైనా గొడవలున్నా, వెడబాటు ఉన్నా, శత్రు భయం ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ఇప్పటివరకు పెళ్లి కానటువంటి వాళ్ళు, పెళ్లి వయసు వచ్చి పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే కూడా ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి మీరు ఈ కందులు కనుక ఈరోజు దానం చేసినట్లయితే, నల్ల నువ్వులు కనుక ఈరోజు ఒక కిలోంబావు చొప్పున దానం చేసినట్లయితే కనుక మీకు ఈరోజు చాలా బాగుంటుందని, మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఏదైనా ఈ రుమ్మతులు ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి మనము రోజులు అన్నీగా చూసుకుంటే కనుక ఈరోజు కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఎక్కడో మీకు జాబు ఇస్తానని చెప్పి ఇంటర్వ్యూకి తిప్పుతున్నటువంటి పర్సన్స్ ఈరోజు సడన్గా ఫోన్ చేసి మీకు జాబు ఓకే అయిందని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఫోన్లన్నీ కూడా ఆన్లో పెట్టుకుంటే చాలా మంచిది. మీకు అప్పుల వాళ్ళే కాకుండా మీకు జాబ్ ఇస్తానని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఫోన్ చేయవచ్చు. తద్మేర మీరు ప్రయత్నం చేయండి. అదృష్టం మీ తలుపు తడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ మేర మీరు ప్రయత్నం చేసి తలుపు దగ్గరే కూర్చుంటే చాలా మంచిది. అయితే ఈ సింహరాశి వాళ్ళు కనుక ఎప్పుడైనా మీరు సహాయం చేసి ఉన్నటువంటి ఆ పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా ఆ సింహరాశి వాళ్ళకి ఆ పర్సన్స్ హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసే అదృష్టం ఉంటుంది. అయితే మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే గ్రహరీత్యా సింహరాశి వాళ్ళకి ఈరోజు బాగుంది అని చెప్పొచ్చు. అంటే బాగుందా అనే కన్నా బాగుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మీకు ఈరోజు వచ్చేదానికి ఉంటుంది. ఒక్కొక్క అవకాశం అయితే జీవితాన్ని మార్చేటువంటి అవకాశంలాగా కూడా కనపడుతుంది. కావున అందరూ సింహరాశి వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఏ ఫోన్ వచ్చినా ఎలాంటి రెస్పాన్స్ అవ్వకుండా
రెస్పాన్స్ అవ్వండి. మీరు ఎవరి పర్సన్స్ నుంచి మీకు లెటర్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మీరు ఆన్సర్ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా జీవితం అయితే మారిపోతుందని చెప్పొచ్చు. ఎవరైనా సింహరాశి వాళ్ళు పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈరోజు పెళ్ళిళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే ఈరోజు కనుక మీకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి కొంతమేర అదృష్టమని కొంతమేర అదృష్టం లేదని చెప్పొచ్చు. ఈరోజు కన్యారాశి వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చేలాగైతే కనపడట్లేదు. ఎందుకు అంటే కన్యారాశి దాంట్లో గ్రహరీత్యా కూడా కొంతమేర బాగాలేదు. శుక్రుడు ఈరోజైతే కొంచెం వక్రంలో ఉంటాడు. కన్యారాశి వాళ్ళ మీద కొంచెం గొడవలు అయ్యేలాగా, ఇంట్లో స్థితిగతులు బాగాలేక మైండ్ కొంచెం డిస్ప్రెషన్లో ఉండేలాగా కనిపిస్తుంది. కాబట్టి అయితే అలానే ఇంట్లో కూర్చోకుండా మీ పని మీరు చేసుకోవచ్చు. కానీ ఎవరిని కదిలీకుండా ఉంటే చాలా మంచిది. మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే కూడా అలానే వస్తాయి. మీకు కదిలించుకొని తగాద పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దూరమయ్యేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ఎవరితో కూడా ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా సరే ఈరోజు తగాదా పెట్టుకోకపోవడం చాలా మంచిదని చెప్పొచ్చు. తదుపరి మనకి ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఈ కొన్ని రకాల దానాలు, కొన్ని రకాల పూజలు చేయడం ద్వారా కొంతమేర గ్రహస్థితిగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆ మేర వచ్చేసి కన్యారాశి వాళ్ళు ఎక్కడైనా లక్ష్మీదేవి ఆలయం కానివ్వండి లేదా దుర్గామాత ఆలయం కానివ్వండి ఉంటే మీకు ఈరోజు కనుక కుదిరినట్లయితే కుంకుమ అర్చన కానివ్వండి, కుంకుమ పూజ కానీ చేయిస్తే మరీ మంచి కనిపిస్తూ ఉంది. ఏదైనా అమ్మవారి గుళ్ళు అభిషేక నిమిత్తంగా ఏదైనా చేసిన పని అయితే కనుక మీకు ఈరోజు ఆ రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు ఉంటుందని చెప్పొచ్చు. అయితే తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి కొంతమేర బెటర్గా ఉంది, కొంతమేర బాగుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎక్కడైనా మనీ ఇచ్చి ఉన్నా, అలానే వీళ్ళకి ఇంట్లో ఏదైనా ఆస్తులు రావాలన్నా, వీళ్ళు ఏదైనా విదేశానికి ప్రయత్నం చేస్తున్నా, వీళ్ళు చదువు పరంగా ఏదన్నా ఎగ్జామ్స్ రాయాలన్నా, వీళ్ళకి ఆరోగ్యరీత్యా బాగుండాలన్నా, ఎవరైనా కొత్తగా పొలిటీషియన్స్గా వెళ్ళాలన్నా కూడా ఈరోజు కొంచెం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. గ్రహరీత్యా కూడా శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు. అలానే వీళ్ళకి బుధుడు, గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. శని భగవానుడు కూడా కొంతమేర ఈ రోజున వెసులుబాటు కనిపించాడు. కాబట్టి ఈ మేర తులారాశి వాళ్ళకి కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు. మరింత ఫలితాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి కావాలనుకుంటే కనుక వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయం కనుక ఉంటే, మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు కొంచెం ఒక 1/2 కిలో బెల్లం, అలానే గరిక తీసుకెళ్ళేసి స్వామివారికి నైవేద్యం, గరిక కాకుండా గరిక సమర్పించుకొని స్వామివారికి బెల్లం నైవేద్యం కనుక సమర్పించైతే, లేకుంటే కనుక చక్కెర పొంగలి, ఈ చక్కెర పొంగలి కూడా నైవేద్య రూపంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అలానే వడపప్పు, మనకి ఏదైతే సాయిపప్పు అని ఉంటాయో ఈ సాయిపప్పు, బెల్లం రెండు కూడా కలిపేసి వడపప్పు అని చేస్తారు. వీటిని కూడా మనము ఆ ఒక వినాయక ఆలయంలో మనం పెడితే చాలా మంచి జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి మరింత మంచి ఫలితాలు వచ్చేలాగా ప్రయత్నం చేయండి. తదుపరి మనకి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహరీత్యా కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే శని భగవానుడు కొంతమేర ఇబ్బంది ఉంది. అలానే గురువు, కేతువు వీళ్ళిద్దరూ కూడా చెడు దృష్టితో ఉన్నారు వృశ్చిక రాశి మీద ఈ రోజున. ఎందుకు అంటే వృశ్చిక రాశికి వెళ్ళి ఇప్పుడు గ్రహాలన్నీ మారుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాల మార్పిడి సందర్భంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొంతమేర ఈ అదృష్టం అనేది తగ్గుతుంది. కాబట్టి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా ఆ మేర వ్యాపారం మొదలు పెట్టకపోవడం మంచిది. పాతగా వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటికి దిష్టి దోషం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర దిష్టి కనుక తీసుకుంటే చాలా మంచిది. వీళ్ళు కనుక గుమ్మడికాయ కానివ్వండి, కొబ్బరికాయ కానివ్వండి, లేకపోతే ఏదైనా కర్పూరంతో అయినా దిష్టి తీసుకోవడం వలన మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏదైనా వ్యాపార సంస్థలు ఉన్నా, హాస్పిటల్స్ ఉన్నా, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా డాక్టర్స్, లాయర్స్ ఇలా ఉంటారు. కాబట్టి వీళ్ళకి కూడా మనమే దిష్టి తీసుకోవచ్చు. ఆ మేర వెర్నీళ్ళు కానివ్వండి, తెల్ల ఆవాలు, మీకు ఏదైతే మీ ప్రాంతీయ ఆచార ప్రకారంగా దిష్టి అనేది, మీ ఇంటి ఆచార ప్రకారంగా దిష్టి అనేది ఉంటుందో ఆ మేర దిష్టి తీసుకుంటే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుమ్మతులు, గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, మీకు కనుక ఏదైనా పెయిన్స్ కానివ్వండి, అనేజీ కానివ్వండి ఉంటే కూడా అవి కూడా పోయే ఆస్కారం ఉంది. కాబట్టి తద్మేర మీరు అందరూ కూడా దిష్టి తీసుకునే దానికి బాగుంటుంది. దిష్టి తీసుకుంటే మంచి కలిసి వస్తుంది మీకు. అలానే మీకు పిల్లలు ఎదుగుదలకి ఏమన్నా ఇబ్బందిగా ఉంది అంటే కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా పఠించడం, లేకపోతే హనుమాన్ లాకెట్ కనుక ఈరోజు ధరించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ వెసులుబాటు అయ్యేలాగా చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కనుక లవంగాలు, అలానే కనుక పెప్పర్, ఏవైతే పెప్పర్ ఉంటుందో, మిరియాలు
ఈ మిరియాలు లవంగాలు 50 గ్రాములు 50 గ్రాములు తీసుకెళ్ళి ఏదైనా నవగ్రహాలు ఉండడం వల్ల ఆ నవగ్రహాల మీద పోచినట్లయితే మీకు కొంతమేర వెసులుబాటు కనిపించేలా ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొంచెం తలనొప్పి, కాళ్ళు నొప్పులు, అలానే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంతమేర వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురువు, బుధుడు, అలానే కేతువు కూడా కొంతమేర వెసులుబాటు కనిపించట్లేదు. అలానే మనకి శని భగవానుడు దృష్టి బాగుంది, అలానే గురువు దృష్టి కూడా కొంతమేర బాగుంది. అలానే మనకి చంద్రుడు కూడా కొంతమేర ఈరోజు బాగానే చూస్తున్నాడు కాబట్టి కొంతమేర నెట్టుకు రావచ్చని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా చూస్తుండే కనుక కొంతమేర ఆగటం మంచిది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు ఇవ్వకండి. ఈరోజు ఇవ్వడం ద్వారా వాళ్ళకి కానీ మీకు కానీ కలిసి వచ్చేలా కనిపించట్లేదు. మీ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోయినటువంటి భావన చేసుకొని ఈరోజు అయితే డబ్బు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది. అయితే వీళ్ళకి వచ్చేసి ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి వ్యాపారం కానివ్వండి, ఎప్పటి నుంచో పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేలాగా ఉంది కాబట్టి ఆ మేర ఈరోజు అగ్రిమెంట్ చేసుకోవడం కానివ్వండి, అలానే పార్ట్నర్షిప్ వ్యవహారంగా చేసుకోవడం కానివ్వండి, ఇంట్లో వాళ్ళ సలహాల మేర బిజినెస్ చేసుకుంటే కూడా కొంతమేర మీకు కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. ఇంకొంచెం మంచి రోజులు ఇంకా అంటే ఈరోజు ఇంకా బాగా కలిసి రావాలి అని అనుకుంటే కనుక ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా లవర్ ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ వల్ల కొంతమేర ఇబ్బంది అని చెప్పొచ్చు. వాళ్ళ వల్ల మనస్తాపానికి గురయ్యామని కూడా చెప్పొచ్చు. ఈ మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడేది కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడైనా అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ మీకు దగ్గరలో ఉంటే, లేదా హనుమాన్ మందిరం కానీ మీ దగ్గరలో ఉంటే కనుక 2 ఒత్తులేసి ఒక మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి కనుక ఉంటే మీకు అద్భుతమైనటువంటి ఫలాలు, ప్రతిఫలాలు కనిపించేలా ఉంది. ఏదైతే మీకు దానిమ్మ పళ్ళు అని దొరుకుతాయి, ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యం ఒక 4 కాయలు కనుక ఈ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలాలు కనిపించేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం, ఇబ్బందులు ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేలా ఉంది. అలానే ఆర్థికంగా స్థితిగతులు ఏమైనా ఉంటే కూడా వ్యాపార నిమిత్తంగా కావచ్చు, హాస్పిటల్స్, ఏదైనా ఫైనాన్షియల్ రంగాలు, ఏదైనా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, అలానే కనుక బాగుంది. ఏదైనా ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఎప్పుడైనా చెడు చేసి ఉండి, ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు మోసం చేసి ఉంటే కనుక అవి కూడా మీకు ఈ రోజున కాళ్ళమేంబడి క్షమాపణ చెప్పేటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి తద్మేర ఆ అదృష్టాన్ని మీరు కోల్పోవద్దు. మీకు ఆ వ్యక్తి మనస్తాపానికి గురయ్యేసి ప్రమాణపూర్తిగా క్షమించు అని అడిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మేర మీరు వేచి ఉండండి. ఖచ్చితంగా మీకు అతను ప్రమాణపూర్తిగా కూడా చెప్పే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే మీకు ఇంకా కొంచెం మకర రాశి వాళ్ళకి ఇంకా బాగుండాలి, ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉండాలి. అలానే బయటికి వెళ్ళే ముందు మీకు హెడేక్ కానివ్వండి, అలానే మీకు కాళ్ళు నొప్పులు, తలనొప్పి, స్టమక్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఒక 2 లవంగాలు కనుక నోట్లో వేసుకొని తినేసి ఒక గ్లాసు వాటర్ తాగి బయటికి వెళ్తే చాలా మంచి జరిగే అదృష్టం ఉంది, అవకాశాలు ఉన్నాయి. అలానే ఇలాచీ కూడా మీరు తినేయచ్చు. అలానే మీరు బయటికి వెళ్ళేప్పుడు కనుక ఉప్పు, మనకి కళ్ళుప్పు, దొడ్డుప్పు ఏదైనా అంటారో ఈ ఉప్పును కనుక కొంతమేర మీరు ఒక స్పూన్ అంటే 1 టీ స్పూన్ ఉప్పుని మీరు కళ్ళుకి దిష్టి తీసుకున్నట్లయితే కనుక మంచి అదృష్టం మీకు ఉంటుంది. మీకున్నటువంటి నరదిష్టి కానివ్వండి, నరప్రవాహం కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ఇంకా మీకు ఈరోజు ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే విష్ణు ఆలయంలో ఒక 2 కొబ్బరికాయలు కనుక సమర్పించి విష్ణుమూర్తికి మీరు వెళ్ళడం ద్వారా మీకు ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంది. ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి లోపాలన్నీ కూడా వెసులుబాటు కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు, అలానే శుక్రుడు కూడా మనకి కుంభరాశిలోకి రానున్నాడు. కాబట్టి ఈ యొక్క శుక్రుడు భగవానుడు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆడవాళ్ళ నుంచి మీకు ఎదుగుదల, అలా ఆడవాళ్ళ నుంచి మీకు నష్టం కూడా ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి కుంభరాశి వాళ్ళకి 3 నక్షత్రాలు వస్తాయి. ఈ 3 నక్షత్రాల్లో మీకు ఒక నక్షత్రాన్ని బట్టి ఒకలా చూపిస్తుంది, ఇంకొక నక్షత్రాన్ని బట్టి ఇంకోలా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొంతమేర ఆడవాళ్ళ నుంచి ధనం వచ్చేలా ఉంది, కొంతమేర ఆడవాళ్ళ నుంచి నష్టం కూడా కనబడుతూ ఉంది. ఈ ఆడవాళ్ళ నుంచి నష్టపోయినా, ధనం లాభం వచ్చినా కూడా మీరు స్టెబుల్గా ఉండేసి మీరు న్యూట్రల్గా అవ్వండి. ఎవరితో కూడా పొగడించుకోకండి. అలా పొగడతలకు మీరు పడిపోకండి. వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆ పొగడతలు మీరు పడిపోవద్దు. అలానే మనకి కొన్ని దగ్గర మోసపోయేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు జనాల మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినకుండా ఉంటే
చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మీరు ఎందుకు వ్యాపారంలో లాస్ అవుతుంది రోజు రోజుకి అనుకోవచ్చు. మీ గ్రహస్థితి కొంతమేర బాగాలేదు కాబట్టి వ్యాపార నిమిత్తంలో కూడా కొంతమేర మీకు వెసులుబాటు లేదు. అలానే మీకు వ్యాపారంలోనూ ఆర్థికంగాను అలానే పిల్లల విషయంలోనూ మీకు మైండ్ పరంగా ఎదుగుదల అన్నీ ఉండాలంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే కనుక అక్కడ ఆ శివాలయంలో ఈరోజు కనుక మీరు అభిషేకం చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. వెసులుబాటు గ్రహాల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వెసులుబాటు దొరుకుతుంది. ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. మీరు ఈరోజు డ్రెస్సింగ్ వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఎల్లో కలర్ దేనికి అంటే గురువుకు సూచిస్తుంది. ఎందుకంటే మీ దాంట్లో మీ సొంత ఇంట్లో శని ఉన్నాడు, రేపు రానున్న రోజుల్లో శుక్రుడు వస్తాడు. అలాంటి గురు బలం అనేది మీకు తక్కువ ఉంది కొంచెం. అందుకని ఈ గురువుకు సంబంధించినటువంటి ఏదైతే డ్రెస్సులు ఉంటాయో ఎల్లో కలర్ ఇవి వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అయితే తదుపరి మీకు ఇంకోటి ఏంటంటే అరటిపళ్ళు ఒక డజన్ తీసుకొని మినిమం ఒక 2 పళ్ళుని చొప్పున ఒక 6గురికి ఇస్తే కనుక దానం చేస్తే ఈరోజు కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గత కొంతకాలంగా అయితే ఎక్కడేసిన కొంగడు అక్కడే అన్నట్లుంటుంది. ఏదైనా పంట పొలాలు పండించుకోవాలనుకున్నా కొంతమేర బాగుంటుంది. ఎక్కడైనా హెల్ప్ చేయాలనుకున్నా ఆ ఇంట్లో ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ నుంచే హెల్ప్ వెళ్తుంది, మీరే హెల్ప్ చేస్తారు. కాబట్టి ఆ మేర ఆ హెల్ప్ చేసినప్పటికీ కూడా మీరు మళ్ళీ ఆశించకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళ నుంచి మీకు రానున్న రోజుల్లో మంచిగా కలిసి వచ్చేదానికి ఉంది. కాబట్టి ఈరోజు ఏం నడుస్తున్నా ఏమున్నా కూడా వదిలేసేయండి. వదిలేస్తే చాలా మంచిది. మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉంటారో ఖచ్చితంగా ఆ స్థాయిలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైనా ఏమైనా అడిగితే కూడా మీకున్నటువంటి డబ్బు కానివ్వండి, సంపాదన కానివ్వండి చెప్పొద్దు. మీరు కొంతమేర సీక్రెట్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువ కనబడుతూ ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆ నరదిష్టి ప్రభావం పోయేందుకు మీరు ఇంటి బయటను కనుక ఏదైనా గరిక కానీ లేకపోతే 4 రాళ్ళు చిన్న దాన్ని మనకి చిన్న రాళ్ళు ఉంటాయి, మనకి ఇటుక రేణులు అంటారు, అది మనకి ఇసుక రేణులు అంటారు. ఇలాంటి రేణులతో తీసుకెళ్ళి 1 టీ స్పూన్ రేణులు తీసుకొని మనకి తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని పక్కన పడేస్తే కనుక ఆ మేర మీకు కొంత ఈ డబ్బు వ్యామోహం కానివ్వండి, లేకపోతే మీకు మీద ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి ఈ మేర ఈ చిన్న రెమెడీస్ చేసుకొని మీ జీవితం అంతా సుఖశాంతులతో బాగుండేలా చేసుకోండి. అందరికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి దానం ఇవాళ కనుక మీరు ఒక ప్రమిదలో 2 ఒత్తులు వేసి కనుక ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఆ దానం చేసుకున్న వ్యక్తి ఆ వ్యక్తుల్ని కనుక కాల్చినట్టయితే మరింత మంచి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తుంది. ఈరోజు కనుక మీరు వైట్ డ్రెస్ వేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. గ్రహరీత్యా ఏదైనా దోషాలున్నా కూడా ఈ వైట్ డ్రెస్ వేసుకోవడం ద్వారా ఈ వైట్ డ్రెస్ వేసుకోవడం ద్వారా పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి నరదిష్టి నరప్రభావం అంతా కూడా ఈ వైట్ డ్రెస్ వేసుకోవడం ద్వారా మీనరాశి వాళ్ళకి తొలగిపోతుంది. తద్వారా ఈ ప్రయత్నం చేయండి.